హాయ్ మేడం. హాయ్ అండి. గేమ్ చేంజర్ ట్రైలర్ చూసారా? గేమ్ చేంజర్ కూడా చూశాను. ఎలా అనిపించింది అది? ఇంకా చాలా బాగుంది ఆ సినిమా. ఆయన రామ్ చరణ్ గారు ఆ పంచకట్టులో చాలా బాగా కనిపించారు. సూపర్ కనిపిస్తున్నారు రామ్ చరణ్ గారు. గేమ్ చేంజర్ లో శంకర్ గారి మార్క్ మీకు కనబడుతుందా? శంకర్ గారు 2 మూవీస్ ఫ్లాప్ అయ్యాయి కదా. అవును, కానీ పాపము ఈ సినిమాతో రామ్ చరణ్ గారి మూవీ తీశారు కాబట్టి ఈ సినిమాతో ఆయన ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే ప్లస్ పాయింట్ అంటే మంచిగా హిట్ కొడుతుందని ఆయన కష్టపడినందుకు ఈ మూవీతో శంకర్ గారు కూడా కొంచెం రిలీఫ్ గా ఉంటారు. ప్రొడ్యూసర్ వచ్చేసి మన దిల్ రాజు గారు మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈసారి మాత్రం ఆయన 2 సినిమాలు ఫ్లాప్ అయినా కానీ దీంట్లో మాత్రం ఆయనకి చాలా హ్యాపీనెస్ గా ఆయన ఫీల్ అవుతారు హిట్ అయితే మాత్రం. అదొకటి నేను చెప్పగలుగుతున్నాను. 100% సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఆయన మూవీ. శంకర్ గారు కూడా కొంచెం ఆయన తర్వాత తెలుస్తుంది లేండి మీకు. ఆయన హిట్ అయిన తర్వాత ఆయన ఫేస్ లో ఫీలింగ్ గానీ, శంకర్ గారు డైరెక్షన్ ఆయన చూసిన తర్వాత బాధపడే సన్నివేశం ఉండదు. ప్లస్ పాయింట్ ఆయనకి నేనేదో ఒకటి బ్లెస్ చేస్తున్నాను. శంకర్ గారు ఈసారి మంచి మూవీ ఇచ్చారు అందరికి సంక్రాంతికి గిఫ్ట్ లాగా. అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నేను కోరుకుంటున్నా మనసారా. మరి పుష్ప 2 కలెక్షన్ బ్రేక్ చేసేంతలా మీకు ట్రైలర్ ఎలా అనిపించిందా? పుష్ప 2 నేను ప్రతిసారి చెప్పుకుంటూ వచ్చాను. పుష్ప 2 అంటే దాటదు అని చెప్పాను, కానీ ఇప్పుడు ఎందుకో నాకు చెప్పాలనిపిస్తుంది. పుష్ప 2 కంటే దాటి వెళ్తుందేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన హెలికాప్టర్ లో నుంచి దిగే సీన్స్ అవన్నీ ఎంత బాగున్నాయంటే అసలు ఆయన చూడడానికి మాత్రము మామూలుగా క్లిప్పింగ్స్ చూస్తుంటేనే ఓ రేంజ్ లో మేము 100 సార్లు చూసుకుంటున్నాము. అది సినిమాలో అయితే ఎట్లుంటుందో ఏ రేంజ్ లో చూడాలో మేము మూవీ వెళ్ళి. ఓకే మేడం, ఇప్పటి వరకు రామ్ చరణ్ తేజ్ గారు చేసిన సినిమాలో మీ ఫేవరెట్ మూవీ ఏది? నాకు నచ్చిన మూవీ ఇది ఎవడు మూవీ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే అమ్మా, అలాగే రామ్ చరణ్ తేజ్ గారు హీరోయిన్ అంటే ఏ హీరోయిన్ తో కాంబినేషన్ బాగుందని మీరు అనుకుంటున్నారు? రామ్ చరణ్ కి బాగా సూట్ అయ్యే హీరోయిన్ అంటే కాజల్. వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కాజల్ కాకుండా ఎవరైనా కొత్త వారంటే ఎవరు చెప్తారు ఇప్పుడున్న వాళ్ళు? ఇప్పుడు రీసెంట్ గా అయితే రామ్ చరణ్ తో కొత్త మూవీ తీయాలంటే శ్రీలీల. ఓకే మేడం, అలాగే ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ గారి ఏ డైరెక్షన్ లో వస్తాయి అంటే కాంబినేషన్ రిపీట్ అవ్వాలని మీరు అనుకుంటున్నారు? ఎవరితో సినిమా చేయాలని? నాకు రామ్ చరణ్ అంటే ఇప్పుడు ఆయన ఉన్నారు కదా, ఎవరు, రాజమౌళి గారు. ఆయన కూడా చాలా బాగా డైరెక్షన్ చేస్తారు. ఆల్రెడీ తీసే ఉంటారు, కానీ వాళ్ళిద్దరికి రాజమౌళి గారు డైరెక్షన్ లో రామ్ చరణ్ గారి మూవీస్ చాలా బాగుంటాయి. మళ్ళీ రిపీట్ అవ్వాలంటారు. అంతే. థ్యాంక్ యూ.